ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇరాన్లో ఆందోళనలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో 2 వారాల కిందట ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించే సందర్భంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 10ల సంఖ్యలో నిరసనకారులు మరణించారు. మృతుల్లో పిల్లలు, భద్రతా సిబ్బంది ఉన్నారు. 2300 మందికి పైగా ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. రాజధాని టెహ్రాన్లో కార్యాలయాలు, వాహనాలు మంటల్లో కాలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వేలవుతున్నాయి. ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేశారు. దీంతో బాహ్య ప్రపంచంతో ఆ దేశానికి సంబంధాలు తెగిపోయాయి. అయితే స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను కొంతమంది వినియోగిస్తున్నారు. దేశంలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఇరాన్ అధికార టీవీ ఛానల్ వార్తల్ని ప్రసారం చేస్తుంది. అయితే ఆందోళనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లో శనివారం నుంచి వారం ప్రారంభమవుతుంది. అయితే చాలా వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యాయి. సాయుధ ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ఆస్తులకు నిప్పు పెట్టారని అధికారిక టీవీ ఛానల్ వెల్లడించింది. దీనిపై నిరసనకారులు మండిపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొనే వారిని దైవ వ్యతిరేకులుగా భావిస్తామని, వారికి మరణశిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మదీ ఆజాద్ స్పష్టం చేశారు. ఇరాన్లో ఆందోళన చేస్తున్న వారికి అమెరికా మద్దతుగా నిలుస్తుంది. ఇరాన్లోని ధైర్యవంతులైన ప్రజలకు అమెరికా మద్దతిస్తామంటుంది. అదే సమయంలో ఇరాన్కు అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధ్యక్షుడు ట్రంప్తో ఆటలాడదు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చెబితే ఏదో ఒకటి చేస్తారు అని స్పష్టం చేసింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ వాటిని లెక్క చేయడం లేదు. నిరసనల్ని అణిచివేసేందుకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఇరాన్లో నిరసనకారులపై కాల్పులు జరిగితే అమెరికా జోక్యం తప్పదని, చావు దెబ్బ కొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అక్కడ జరుగుతున్న నిరసనల్ని అమెరికా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, నిరసనకారులు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామన్నారు. ప్రజలను చంపటం మొదలు పెడితే మేం జోక్యం చేసుకుంటామని ఇరాన్ పాలకులను హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.